నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీన రాశి వారందరికీ కూడా ఈ జూలై నెలలో చక్కగా యావత్ గ్రహాలన్నీ కూడా మంచిగా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయో తెలుసుకుందామా మరి. మీన రాశి వారికి మీ రాశ్యాధిపతి గురు భగవానుడు చతుర్థంలో ఉన్నారు. రవి కూడా కలిసే ఉన్నారు. పంచమానికి వెళ్ళిపోతారు బుధ భగవానుడితో సహా. అయితే ఇక్కడ మీకు శుక్ర భగవానుడు 3వ స్థానంలో, కుజ భగవానుడు షష్టమంలో, కేతుతో పాటు రాహు 12వ స్థానంలో, వ్యయ స్థానంలో, శని భగవానుడు మీ రాశి ఎందే లకి ఉండడం జరుగుతోంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి చతుర్థంలో ఉన్నారు కాబట్టి, రవితో పాటు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే కడుపులో ఉష్ణం పెరగడం కానివ్వండి, లేకపోతే ఏదైనా కడుపంతా వేడిగా ఇలా పట్టుకుంటే వేడిగా ఉండడం కానివ్వండి, వామిటింగ్ వస్తుంది, లేకపోతే ఇంట్లో కుటుంబ పరంగా ఎవరికైనా డైజెస్టివ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, ముఖ్యంగా తల్లులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కాస్త మదన పడ్డం లాంటివి జరగడానికి అవకాశాలు ఇక్కడ జూన్ నెలలో బాగా కనిపించాయి. జూలై 8 అక్కడి నుంచి కూడా ఇవన్నీ కూడా తగ్గు మొహం పట్టేస్తూ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఏముండదు. అయితే ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే విద్యాబుద్ధులు, ప్రేమ వ్యవహారాలు ఇవి కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు చంద్రుడు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆయన ఎలాగో 2.5 రోజులకు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారుగా, స్పీడ్ ఎక్కువ. చంద్రభగవానుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అదే కర్కాటకంలో రవి బుధులు ఇద్దరు చేరుతున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైనా మంచి స్కిల్ సెట్ నేర్చుకుందాం అనే బుద్ధి రావడం, అవకాశాలు రావడం, నేర్చుకోవడం, ఏదైనా దరఖాస్తులు నింపడం, అప్లికేషన్ నింపడం, నామినేషన్ నింపడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తారు, శుభంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏముండదు. ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా చాలా నైపుణ్యంతో మాట్లాడతారు, మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు లైఫ్లో. మ్యారిటల్ లైఫ్లో కూడా చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మీకు సప్తమాధిపతి కాబట్టి ఇక్కడ ఆయన చతుర్థంలో, అది కూడా చంద్రభగవానుడు దానిలోకి వస్తున్నారు కాబట్టి మ్యారిటల్ లైఫ్ విల్ బి వెరీ ఇమోషనల్, అంటే చాలా రొమాంటిక్ ఫేజ్ మీరు ఇక్కడ గడపడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. చాలా చక్కగా జరుగుతుంటుంది. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు కుజ భగవానుడు, గురు భగవానుడు నవమ దశమాధిపతులు అవుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు కూడా మంచి స్థానంలోనే ఉన్నారు, ఇబ్బంది అంటూ పెద్దగా ఏం లేదు. అయితే గురు భగవానుడు కూడా మీకు దశమ స్థానం చూపుతో, అంటే గురు భగవానుడు కూడా మీకు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు, బాగానే ఉంటుంది, ప్రాబ్లం అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎవరైనా ట్రై చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, అది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంతో కాలం బ్రేక్ తీసుకుని ఉద్యోగానికి వెళ్ళలేదు, ఇప్పుడు చేద్దామన్నది మాధవి, ఇప్పుడు మేము చేయొచ్చా అని అనుకుంటే చేయండి, యూ విల్ గెట్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. లేదు మేము ఆల్రెడీ వర్క్లో ఉన్నాం, ఇప్పుడు కెన్ వీ టాక్ ఫర్ అ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, గో అహెడ్, ఖచ్చితంగా అయిపోతుంది ఈ టైంలో. ఓకే, సో ఈ 1 year ఇట్స్ అ వెరీ గ్రాండ్ స్కోప్. జూలై ఒక్కటేనా లేదండి, ఈ 1 year కూడా మంచి గ్రాండ్ స్కోపే. అంటిల్ ఆగస్ట్ యూ హ్యావ్ యువర్ టైం. బట్ ఇండివిజువల్గా కనుక మీ జన్మజాతకాలు కనుక చూపించుకున్నట్లయితే మీ లగ్నరీత్యా, మీ రాశిరీత్యా ఎలా ఉందో చెప్తాను కాబట్టి దాని పరంగా ఏ రకంగా మీరు ఆపర్చునిటీస్ని మీరు వాడుకోవచ్చు, అండ్ అదే రకంగా మీరు ఎటువంటి ఆపర్చునిటీస్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు, ఏ టైంలో మీరు మీ బాసెస్తో కానీ, అడ్మినిస్ట్రేషన్తో కానీ, మేనేజ్మెంట్తో కానీ మాట్లాడితే మీకు చక్కటి ఆపర్చునిటీస్ అనేవి, ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెసెస్ కానివ్వండి, ఇటువంటివి ఏమైనా స్టార్ట్ చేయడానికి మీకు చక్కటి అవకాశాలు ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే,
చాలా చక్కగా మీరు అందరూ కూడా జూలై నెలలో ఆహ్లాదంగా గడిపేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీస, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీస చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.